కాకినాడ మరియు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కాకినాడలో ఈ నెల అనగా జూలై 25వ తారీఖు ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మరి అంబేద్కర్ భవన్లో, ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరున్న అంబేద్కర్ భవన్లో ఉదయం 9 గంటలకు జరగనుంది. మర్చిపోకండి. మరి ఈ ఆరాధన ద్వారా ఖచ్చితంగా మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు ఒక అద్భుతమైన రీతిలో మరి తన కృప చేత మరి మిమ్మల్ని, మనలందరినీ నడిపించునే ఉన్నారు. కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, ఇరుకులు, వీటిని చూసి మనం చాలా వేదన పడుతూ ఉంటాం. ఆత్మీయ స్థితిలో మనం దిగజారిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం. అయితే బలహీనులైన మనలందరినీ బలపరచడానికి, ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రావడానికే మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన దేవుడు జరిగించనే ఉన్నారు. కాకినాడ ప్రాంతంలో మీతో పాటు అనేకులను తీసుకొని రండి. ఎవరైతే నా జీవితం ఇంతే, నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, అనేకమైన విషయాల్లో, పోరాటంలో నేను ఆగిపోతూ ఉన్నాను, చాలా భయంకరమైన శోధన మధ్యలో ఉన్నాను అని అనేకమైన విషయాలు దుఃఖపడుతున్నారా? లేదండి, దేవుడు సహాయం చేయబోతున్నారు. దేవుడు ఉన్నారు. ఆయన అద్భుతాలు చేసే దేవుడై ఉన్నారు. ఎలాంటి పోరాటాల మధ్యలోన ఆయన విజయనివ్వబోతున్నారు. మీ అందరితో మరి దేవుడు తను స్వయంగా పరిశుద్ధాత్మ దేవుడు మరి మాట్లాడనే ఉన్నారు. మరి ప్రార్థన పూర్వకంగా రండి. మేము కాకినాడ ప్రాంతానికి రాబోతూ ఉన్నాము. మీరు కూడా రండి. అందరం కలిసి ప్రభువులో ఆనందిద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు చాలా చక్కగా అద్భుతంగా మనలందరినీ నడిపిస్తూ ఉన్నారు కదండి. ఎంతో సంతోషాన్ని మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటలు అద్భుతమైనవండి. ఆయన మాటలలో మరి ఎప్పుడు కూడా మరి ఆయన మాటలు మనల్ని నడిపించే మాటలు, బలపరిచే మాటలు, మనకు మంచి చేసే మాటలు, మనకు మేలు చేసే మాటలు. అందుకనే ప్రతి ఉదయం లేవగానే మొదటిగా దేవునికి మరి మొదటి స్థానం ఇచ్చే వారిగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళినప్పుడు మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. మరి ఉదయకాల సమయంలో ప్రతిరోజులాగానే మరి ఈ ఉదయం కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు సామెతల గ్రంథము 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఆమె ఖచ్చితంగా దేవుడు గొప్పవాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు. మనుషులు మనకు అన్యాయం చేయాలని ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ దేవుడు గొప్పవాడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఈ ఉదయకాల సమయంలో ఎన్నో విషయాలలో మీరు బాధపడుతూ ఉండొచ్చు, దిగులు పడుతూ ఉండొచ్చు. అయ్యో, అనేకమైన విషయాలలో నాకే ఎందుకు ఇంత పరిస్థితి, బాధ అని అనుకుంటున్నారా? ఎందుకు నేను మరి ఇంతలా మరి నా ఎదుటిగా ఉన్నవారు నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నారు? మనుషులు మాటల ద్వారా చాలా బలహీనం అయిపోతూ ఉంటాం. లేదండి, బాధపడకండి. ప్రతీది కూడా నేర్చుకుందాం. ఆమె ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఒక పునాది మెట్లగా ఉపయోగపడతాయి. ఆమె నీవు నీతిమంతుడివే. మనుషులు నిన్ను నీతిమంతుడు అనాల్సిన అవసరమే లేదు. ప్రభు నిన్ను చూస్తున్నారు. ప్రభు దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో అది మాత్రమే చూద్దాం. ఆమె ప్రభు దృష్టిలో ప్రభు నిన్ను అంగీకరిస్తున్నారా, నన్ను అంగీకరిస్తున్నారా, ఇది మాత్రమే చూద్దామండి. మనుషుల మాటలు మనల్ని నిరుత్సాహంలోనికి గురి చేస్తూ ఉంటాయి. కానీ దేవుని మాటలు ఎన్నటికీ మనల్ని బలహీనులుగా చేయవు, బలవంతులుగా చేస్తాయి. ఆమె మనుషులు ఏది మాట్లాడినా ఆ మాటలు ఎన్నటికీ పట్టించుకోకుండా దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది ఒక్కటే మనం చూద్దాం. 7 మార్లు పడిన నీతిమంతుడు తిరిగి లేస్తాడు. ఖచ్చితంగా ఒక సమయం వస్తుంది, ఒక రోజు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యాలు అనేక మంది ఆశ్చర్యపోయేటట్టుగా మన జీవితంలో ఆయన చేయగల అద్భుతకరమైన సమర్థుడై ఉన్నారు. ఆయన మన పక్షాన ఉన్నారు, మనకు తోడుగా ఉన్నారు. ఇదిగో ఏదో ఎవరు ఏదో అన్నారని, లేకపోతే ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, అన్యాయంగా ఎప్పుడు కూడా మనం వెళ్ళొద్దు.
ప్రతి విషయంలో న్యాయము కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి మనం ముందుకు సాగుదాం. ఒకవేళ మరణము మన ముందరకు వచ్చినా కూడా ఇదే నీతిలో, మరి ఇదే నీతికరమైన జీవితాలతో, చక్కని జీవితాలతో ముందుకు సాగుదాం. మన నీతిని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి ప్రభు ఖచ్చితంగా కార్యాలు చేసే అద్భుతమైన దేవుడై ఉన్నారండి. ఆమేన్. ధైర్యంగా ఉండండి, ఏ విషయంలో నిరుత్సాహపడకండి, ఖచ్చితంగా దేవుడు నడిపిస్తారు. ఆమె ప్రతి విషయాన్ని బట్టి ఒకటే, ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్ళండి. ప్రార్థన అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది. ఆమె ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదాము. ప్రార్థన చేద్దాం, ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు కార్యాలు మన జీవితంలో జరిగించునే ఉన్నారు. ఆమె ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకే స్తోత్రం. చక్కని రీతిలో మా అందరితో మీరు మాట్లాడేందుకు స్తోత్రం ప్రభా. ఇది మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో నడిపించబడుతూ ఉన్నాం. అందుని బట్టి మీకు మహిమయ్య, మీకే ఘనత ప్రభా. ఇదిగోండి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని మాట్లాడుతూ ఉన్నందుకు మీకు స్తోత్రం అయ్యా. ఇదిగోండి, మనుషుల వైపు కాదు, మీ వైపు చూసే వారిగా ఉండే కృప దయచేయండి. ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ నీతి కలిగిన జీవితాలతో ఇలానే మేమందరం ముందుకు సాగుట కృప చూపించండి. అందరి పట్ల ప్రభా, నీవు యథార్థత కలిగిన దేవుడవై ఉన్నావు. యథార్థమంతుడవు, నీతిమంతుడవు, న్యాయమంతుడవు. నీ బిడ్డలకి ఏది కావాలో, ఏది క్షేమమో, ఏది అయ్యా నీ బిడ్డల జీవితంలో ప్రభా, ఇదిగోండి ఏ పరిస్థితులు ఎలా వచ్చినా అయ్యా నీవు మాత్రము ప్రభా నిలబడే దేవుడవై ఉన్న ఉదయకాల సమయంలో మీరు మాట్లాడుతున్న మాటలు ఎంతగానో ప్రభా ఇదిగోండి ఆదరిస్తున్నాయి అయ్యా. అందుని బట్టి మీకు వందనాలు. అందరినీ మీరు బ్లెస్ చేయమని వేడుకున్న మంచి ఆరోగ్యాలతో మీరు బ్లెస్ చేయండి. మంచి అయా క్షేమాన్ని మీరు కలగచ్చండి. ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఉన్నతమైన కార్యాల చేత అందరినీ మీరు బ్లెస్ చేస్తూ నడిపిస్తురమ్మని, అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్న ప్రతి బలహీనతలపైన విజయం దయచేయండి. గొప్పవారగుదురు కాక, గొప్ప స్థితిలో ఉందరు కాక, దీవించి ఆశిస్తూ క్షేమాన్ని కలగ చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ రోజున ప్రత్యేకంగా మ్యారేజ్ డేస్, బర్త్డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ కూడా మరి బెస్ట్ విషెస్ని మేము మీకు కన్వే చేస్తున్నాము. ప్రభులో ఇలాగనే మీరు ఆనందించాలి, మీరు గొప్పవారు అవ్వాలి, మీరు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.